హై వ్యూవర్స్, ఈరోజు వీడియోలు చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ ఈ వీడియో ఇద్దాం అనిపించాను. వాస్తవానికి ఈ ఒక్క వీడియోలోనే 5-6 టాపిక్లు ఉన్నాయి. హార్డ్లీ 3 నిమిషాలు కంప్లీట్ చేస్తా. వీడియో ఖచ్చితంగా చూడండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు కమల్ హాసన్ కొద్దిసేపటి క్రితం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ మక్కల్ని ఇది మయ్యం అని చెప్పేసి తమిళనాడు పార్టీ. నేను తమిళుడు, చక్కగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశాడు. డిఎంకే అండ్ కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాడు, ఎంపీ అయ్యాడు, ప్రమాణ స్వీకారం చేశాడు చక్కగా తమిళం. ఇదే తమిళం వాళ్ళు వారికి సంబంధించి కొన్ని సినిమాలు చేస్తారు. మొన్న ఏదో సినిమా వెట్రియానో ఏదో, ఇప్పుడు కరుప్పు అంట సూర్యది. ఇలా తమిళం వాళ్ళు రీసెంట్గా కొన్ని సినిమాలు తమిళంలో పెట్టుకుంటారు పేర్లు. అవే పేర్లు తీసుకొచ్చి మన మొహాన్ని పడేస్తున్నారు. తమిళం వాళ్ళు తమిళం భాషకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, వేరే భాషలోకి వాళ్ళు సినిమాలు రిలీజ్ అయినా సరే భాష ఇటు డబ్బింగ్ మారుస్తారు, బట్ పేర్లు మాత్రం మార్చొద్దని చెప్పేసి తమిళం పేర్లే పెడుతున్నారు. అలా రీసెంట్గా సూర్యది కరుప్పు చూడగానే, కరుప్పు అంటే నలుపు, నలుపు అని పెడతాను, నొప్పేంద్రా బాబు, తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మొహాన్ని కొట్టేద్దామని చెప్పేసి కొట్టేస్తున్నారా? నిన్నటికి నిన్న హరిహర వీరమల్లు కర్ణాటకలో రిలీజ్ అయింది. సరే కన్నడంలో రిలీజ్ అయింది, బ్యానర్లో కటౌట్లు వచ్చేసి తెలుగులో పెట్టారు. దాంతో కన్నడ భాషాభిమానులు వచ్చేసి బ్యానర్లు చించి కటౌట్లు ఎరగొట్టి గొడవ చేసి పడేశారు. అదేమంటే కన్నడంలో ఆల్రెడీ సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగులో బ్యానర్లు ఎందుకు కట్టారని చెప్పేసి వాళ్ళు. మనమేమో ఎన్నంగే ఎన్న సొల్లు తొక్క తోలు అంటూ వచ్చిరని భాషను మాట్లాడుతూ ఉంటాం మన తెలుగును వదిలిపెట్టి. చివరికి కింగ్డమ్ అని చెప్పేసి ఇతని దేవుడిది విజయ్ దేవరకొండ మూవీ, అది పాన్ ఇండియా మూవీగా వస్తుంది. కింగ్డమ్ అని చెప్పేసి తెలుగులో పెట్టినోడివి అదే పేరుతో హిందీలో పెడతానికి నొప్పింది, సామ్రాజ్య అంట. కింగ్డమ్ అని తెలుగులో పెట్టినోడివి అదే పేరు అన్ని భాషలకు వర్తించేది ఇంగ్లీషే కదా, అది హిందీలో వచ్చే సామ్రాజ్యాన్ని పెట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, మన తెలుగు వాళ్ళకి సిగ్గు లేదా? వేరే భాషలకు బుద్ధి లేదంటే వాళ్ళకి బుద్ధి ఉంది, సిగ్గు ఉంది, మనకి సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఇదే నాకు బాధ అంతా. ఇదే తెలుగు భాషను మనమే చంపుతాం, వేరే భాషలు చూస్తే మనం నెత్తిన పెట్టుకుంటాం, మన భాషను నొక్కుతాం, తొక్కుతాం, ఏదోది చేస్తా పోతాం. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేని ప్రపంచంలో ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నారు అంటే అందరూ కాదు కొందరు. ఆ కొందరు ఎవరు అంటే మన తెలుగు వాళ్ళే. తోటి తెలుగుడు ఎదుగుతుంటే తట్టుకోలేడు. 2 తెలుగు రాష్ట్రాలు అయ్యి ఉండి రాజకీయం కోసం ఎవడో ఏదో వాగితే మన మీద మనం పురచల్లుకుంటూ ఉంటాం. మన తెలుగు పేరుతో సినిమా పేర్లు పెట్టాం, వేరే వాళ్ళ భాష పేర్లతో సినిమాలు వస్తే ఆదరిస్తాం. ఇలా చెప్పుకుండకపోతే మన బతుకని చెప్పేసి మన మీద మనకు ఊసుకోవాలని నాకు అనిపిస్తుంది. అందుకే వీడియో చేశాను.